ముఖ్యమంత్రి కంటే గతంలో వాళ్ళతో కలిసి మొత్తం ప్లానింగ్ డిజైన్ ఆఖరికి కట్టడం వరకు వచ్చేసాం కాబట్టి పెట్టుబడుల వరకు ఇప్పుడు వెనక్కిపోతుందని ఒక బాధ అంతేనా? ఇప్పుడు ప్రపంచంలోనే సింగపూర్ అనేది ఒక మోడల్ కంట్రీ. ఆ 45-47 కిలోమీటర్లు విస్తీర్ణం ఉన్నటువంటి ఒక ద్వీపం అది. అవును. ఆ ద్వీపంలో పర్యాటక రంగం, సాఫ్ట్వేర్ రంగం, అలాగే ఎగుమతులు దిగుమతులు, అది ఆర్గనైజేషను, ఇలా ఆ 3 రంగాలతో అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం ఒక డిసిప్లిన్ గా ప్రభుత్వాన్ని నడుపుతూ కొన్ని ఆంక్షలతో రూల్స్తో అభివృద్ధి చెంది ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా మారింది. చంద్రబాబు నాయుడు గారి కళ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంతకంటే పెద్దది, విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రం, ఆ రకమైనటువంటి రాష్ట్రంగా. అదే ఇన్నేవే చెప్పాలంటే కాదు, మీ మాట కట్టొచ్చా, ఒక రాష్ట్రాన్ని ఆ దేశంతో పోటీ పెట్టారు చంద్రబాబు నాయుడు. ఇక్కడెక్కడ భారతదేశానికి సింగపూర్కి కాదు. అదే అలాగా చేయాలి. ఇక్కడ ఉండేటువంటి వనరులు, ఇక్కడ ఉండేటువంటి ఖనిజాలు, ఇక్కడ ఉండేటువంటి భూములు, పంటలు, వీటన్నిటితో ప్రజల ఆదాయం పెంచి ఒక మంచి రాష్ట్రంగా, దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి కళ అది ఎదిరిపోయిందనేటువంటి ఒక ఆవేదన. తుఫాను తర్వాత ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంటుందండి? పెద్ద తుఫాను వరదలు వచ్చిన తర్వాత ఆ ప్రాంతం ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన తర్వాత ఆంధ్రప్రదేశ్ అలాగైంది. తిరిగి పునర్నిర్మాణం వైపు మళ్ళీ ఒకసారి సింగపూర్కి వెళ్ళి మాట్లాడదాం, వాళ్ళకు ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో వాళ్ళకున్న నాలెడ్జ్ని మన ఆంధ్రప్రదేశ్కి ఉపయోగిద్దాం అనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేశాడు ఆయన. కష్టపడి ప్రయత్నం చేశాడు. కొంతవరకు వాళ్ళని వైజాగ్ సమ్మిట్ వరకు తీసుకురావడానికి ఒప్పించాడు. కొంతమంది పారిశ్రామికవేత్తలు అయితే లోకేష్ గారితో వాళ్ళతో మాట్లాడి మేము నేరుగా పెట్టుబడులు పెడతానికి వస్తాము అని కూడా చెప్పారు. ఇదంతా కూడా కొంతకాలంలో మీకు తెలుస్తాయి. అదేలేండి, ఫస్ట్ స్టెప్ వస్తే స్లోగా కన్విన్స్ చేయొచ్చు. ఇంకో మాట సార్, అసలు చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎలా ఉంటుందంటే P4 తీసుకోండి. ఒకటే మాట చెప్తా, P4 తీసుకోండి. పేదలు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం, డబ్బు ఉన్న వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు దేశ విదేశాల్లో ఉన్నారు, భారతదేశంలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. మీరు కొంత ఆదాయం మన గురుజాడ కొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి సహాయపడవైనటువంటి గురుజాడ సూక్తిని చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ విషయంలో అంటే చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్నే నాకు అసలు ముఖ్యమంత్రులతో రాజకీయ నాయకులతో నాకేం సంబంధం అన్నాయనే వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్ అంటాడు బిల్ గేట్స్ చంద్రబాబు నాయుడు విషయంలో. సింగపూర్ విషయంలో ఎక్కడైనా తేడా జరిగిందా?